నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. దేవా, నువ్వు గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి నాయన. తండ్రి నా ప్రభువా, మీరే మాకు తోడుగా ఉండి అయా మీరు సహాయము చేస్తున్నందుకు అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. దేవా, అద్భుతాలు చేసే దేవుడవు, మాస కార్యాలు జరిగించే దేవుడవు నాయనా. నీ కార్యములను బహుశ్రేష్టమైనదని ప్రభా నువ్వు సెలవుస్తున్నావు. పడిపోతుంది సేమ్ ఎలా ఉందని పెట్టు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నీ ఆత్మతో నింపండి, నీ బలముతో నింపండి అయా. నీ కార్యములు జరిగించమని, నీ కృపలో బలపరచమని నాయన. నీ సన్నిధిలో మేమందరము కూడా ప్రభువా ఈ రీతిగా మమ్మలను చెందపరిచినది నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధన జరుగుతుండగా నిబిడలను దర్శించమని, నిబిడలతో మాట్లాడమని యేసయ్యా అడుగుచున్నాము తండ్రి నా ప్రభువా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. రెండు చేతులు పైకి దిద్దాం. యేసయ్యా, యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. అందరూ తప్పుడు కొడతాం. యేసయ్యా, యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా, యేసయ్యా, యేసయ్యా, శృతి సింహాసన జీనుడా, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశతో అది ఆరాట పడుతుందయ్యా. అందరూ తప్పులు కొడదాం. అందరూ తప్పులు కొడుతూ దేవా, నిన్ను కలుసుకునే రోజు ఒక రోజు నాకు కావాలి ప్రభువా. ఆ దినము నేను చూడాలి తండ్రి నా ప్రభు. ఆ దినం ఎంతో నా సంతోషంగా తండ్రి నాయన. అసాజుడా నీకే స్తోత్రం, అసమానుడా నీకే స్తోత్రం. అసాజుడా నీకే స్తోత్రం, అసమానుడా నీకే స్తోత్రం. నీ మహిమను చూచువేలా, నీతో పయనమై వచ్చువేలా, చూచువేలా, నీతో పయనమై వచ్చువేలా. మహానందమే నాకు సంతోషమే, మహానందమే నాకు సంతోషమే. యేసయ్యా, 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 ఆరాధనకు యోగ్యుడా, యేసయ్యా, యేసయ్యా, శృతి సింహాసన జీనుడా, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా. నిన్ను చూడాలని, నిన్ను చేరాలని ఆశతో మది ఆరాట పడుతుందయ్యా.
అందరూ కూడా తప్పకూడదు. అందరూ కూడా ఆయన సన్నిధిలో అందరూ కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో అయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అసాధ్యుడ నీకే స్తోత్రం, అసమానుడ నీకే స్తోత్రం. అసాధ్యుడ నీకే స్తోత్రం, అసమానుడ నీకే స్తోత్రం. నీ మహిమను చూచువేలా, నీతో ప్రయాణమై వచ్చువేలా, నీ మహిమను చూచువేలా, నీతో ప్రయాణమై వచ్చువేలా. మహానందమి నాకు సంతోషమి, మహానందమి నాకు సంతోషమి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా యేసయ్యా, శృతి సింహాసన సీనుడా. నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశతో మది ఆరాటపడుతుందయ్యా. నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశతో మది ఆరాటపడుతుందయ్యా. అందరూ కూడా తప్పని కొడుతూ అయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా నువ్వు చేసిన మేలుని బట్టి నీ స్తోత్రాలు తండ్రి నాయన. ప్రతి ఒక్కరు తప్పులు కొడుతూ దేవుని సన్నిధిలో ఎవరు మౌనంగా ఉండద్దు. అయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అసాధ్యుడ నీకే స్తోత్రం, అసమానుడ నీకే స్తోత్రం. అసాధ్యుడ నీకే స్తోత్రం, అసమానుడ నీకే స్తోత్రం. నీ మహిమను చూచువేలా, నీతో ప్రయాణమై వచ్చువేలా, నీ మహిమను చూచువేలా, నీతో ప్రయాణమై వచ్చువేలా. మహానందమి నాకు సంతోషమి, మహానందమి నాకు సంతోషమి. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా. యేసయ్యా యేసయ్యా, శృతి సింహాసన సీనుడా. నిన్ను చూడాలని నిన్ను చేరాలని ఆశతో అది ఆరాటపడుతుందయ్యా. రెండు చేతులు మిగిలిదాం. దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నా ప్రభువా. అయ్యా నీ కృపలో బలపరిచని నా తండ్రి నాయన. దేవా సమస్త కార్యాల్లో ప్రభువా మీరు తోడుగా ఉండి అయ్యా నీ కార్యములను పొట్టు తండ్రి నాయన జరిగించమని అడుగుచున్నాము తండ్రి. అద్భుతాలు చేయవడా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.
అద్భుతాలు జరిగించేవాడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నామని ఆయన. దేవా తండ్రి, ప్రతి ఒక్కొక్కరిని అయా దీవించమని అడుగుచున్నాము తండ్రి. అయా ఏ కష్టముతో ఈ స్థలానికి వచ్చారో ప్రభువా, ఏ బాధలతో ఈ స్థలంలో ఉన్నారో తండ్రి. అయా నా తండ్రి నాయన, ప్రజలందరికీ కలగబో గొప్ప వర్తమానమని ప్రభా నువ్వు సెలవిచ్చే తండ్రి. భయపడవద్దని ప్రభా నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి నా ప్రభువా, నన్ను మరుగు చేసుకుని అయా నీ వాక్యాన్ని ప్రకటిస్తుండగా అనేక కుటుంబాలు కట్టబడాలి ప్రభువా, అనేక మంది లేవనెత్తాలి ప్రభువా, అనేక బలహీనతలను యేసు నామములో తీర్చబడునుగాక. తప్పులు కొడు అందరూ కూడాను, తప్పులు కొడదు అందరూ కూడాను. అయా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయా నీ బిడ్డలను దర్శించని నా తండ్రి. అయా నీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను. మాట్లాడేవాడు నీవు కాదు తండ్రి, ఆత్మ నీలో మాట్లాడదని నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నువ్వు మాట్లాడితేనే సమాధానము నా తండ్రి. నువ్వు మాట్లాడితే ప్రభా నెమ్మది నా తండ్రి. నువ్వు మాట్లాడితేనే ప్రభువా సమస్తమును ప్రభువా వారి కుటుంబాలను కట్టబడతారు ప్రభువా. ఈ స్థలంలోని వెలుగుతుండగా వారి కుటుంబాలు నెమ్మది పొందాలని తండ్రి. అయా నీ బిడ్డలు ఏ ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చారు తండ్రి, ఏ కష్టముతో ఏ నష్టముతో ఈ స్థలానికి వచ్చారో ప్రభువా, ప్రతి కష్టము నుండి ప్రతి నష్టము నుండి ప్రతి ఒక్కరిని విడుదల పరచమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా నీ కార్యము చేయమని అడుగుచున్నాము తండ్రి. చీకటి శక్తులు కానీ అంధకార శక్తులు కానీ యేసు నామములో దూరపరచమని అడుగుచున్నాము తండ్రి నాయన. మా ప్రాంత ప్రజలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టైము 9:30 అయింది కనుక ఒక్క అరగంట వాక్యము జరుగుతుంది కనుక అందరూ కూడాను మీ స్థలాల్లో కూర్చుని, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు నుంచుంటాక లేదు, అందరూ కూడాను కూర్చుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని మహిమ కలుగును గాక. కొద్దిసారి పివునానా దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించాలి. ఎప్పుడైతే మనము శ్రద్ధగా వాక్యం ఆలకిస్తామో మనం అన్ని విషయాల్లో కూడా మనం దీవించబడి అన్ని విషయాల్లో కూడా మనం ఆశీర్వదించబడతాము. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఈ లోకానికి రాకముందు తన ప్రవక్తల చేతను దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. ప్రవర్తల చేత ఎందుకు దేవుడు కొద్దిసారి పెట్టినానా, ఒక్కసారి పెట్టేసి మా కదపొద్దు, పడిపోతుంది. ఎందుకు ఆయన రావాలి భూమి మీదకి, ఎందుకు ఆయన మనతో ఉండాలి అని కోరుకుంటే దేవుడు తన పోలిక మనల్ని నిర్మించుకుని తన పోలిక చెప్పున మనకు అనుగ్రహించి ఈ లోకంలోనికి మనల్ని పంపించిన తర్వాత మనందరము కూడాను త్రోవ తప్పి గుర్రెల వల్ల ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మనకిష్టమైన త్రోవను మనం తొలగిపోయాము. దాని ద్వారా బాధలు, కష్టాలు, నష్టాలు మన జీవితంలో ఎన్నో జరుగుతుండగా యేసు ప్రభువారు పరలోకం నుండి ఈ భూలోకానికి రావాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు రావాలని కోరుకున్నాడు ఆయనను? ఎందుకు రావాలి ఈ భూమి మీదకి ఆయన ఏ ఉద్దేశం ఉంది అని ఒకసారి మనం చూడగలిగితే తండ్రి హృదయంలో ఏ ఆలోచన ఏ మాట ఉందని ప్రకృతి ఆయన వైపు చూసిందంట. దేవుని మహిమ కలుగును గాక. భూమి నిర్మించినవాడు, ఆకాశం నిర్మించినవాడు 5 రోజుల్లో లోకానంతా కంప్లీట్ చేసి 6వ రోజున తన పోలిక చెప్పున నరును చేయాలనుకుని 6 రోజుల్లో ఆయన సమస్తం నిర్మించిన తర్వాత ఇది మంచిదని చెప్పి 7వ రోజున ఆయన శ్రాంతి తీసుకున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి దేవుడు మన కోసం భూమి మీదకి రావాలని కోరుకున్నప్పుడు పంచభూతాలు కూడాను ఆయన వైపు చూసినాయి అంట. దేవుని మహిమ కలుగును గాక. ఈ పంచభూతాలు ఏంటి చెప్పనా? నీరు, గాలి, నిప్పు, ఆహారము. లోకములున్న మనకి దేవుడు ఆహారముగా ఇచ్చాడు మనకు.
ఇవన్నీ కూడాను తండ్రి ఆలోచనలు ఉన్నది. ఏ పేరుతో భూమి మీదకి రాబోతున్నాడు ఆయన, ఏ పేరుతో ఈ లోకానికి రావాలని. మాట్లాడొద్దు పిల్లలు, మాట్లాడేవారు వెనక్కి వెళ్ళిపోండి. ఏ పేరుతో రావాలని ఆయన ఉద్దేశం ఉందని మనకంటే ముందు ఈ లోక పంచభూతాలు కూడా ఎదురు చూచినాయి అంట. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఎదురు చూచినవి? ఆయన మనల్ని నిర్మించినవాడు, మనల్ని పోషించినవాడు, మనల్ని సంరక్షించినవాడు. నా ప్రజలు నశించిపోతూ ఆయనకి ఇష్టం లేక ఆయన పరలోకం నుండి భూలోకం రావటానికి ఆయన ప్రవర్తల చేత ప్రవశించబడ్డాడు, ప్రవర్తలకు తెలియజేశాడు ఆయనను. ఆయన జన్మ విధానము కూడాను యెషయా గ్రంథములో ఆయన స్పష్టంగా రాయించాడు. ఆయన ఎందుకు రావాలి చెప్పండి, ఆలోచన చేయండి. ఈరోజు అనేక మంది అనుకుంటారు యేసు ప్రభువు ఎవరంటే ఒక ప్రాంతానికి చెందినవాడు, ఒక ప్రజలకు చెందినవాడు అని అంటారు. కానీ దేవుడు తన ఆలోచన మనం చూడగలిగితే ఆయన అంటాడు. చూడండి, జాగ్రత్తగా మనం గమనించగలిగితే లూకాసు వార్త 2:10 చదువు చూడండి. లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని మహిమ కలుగును గాక. ప్రజలందరికీ కూడాను, మైక్ తీసుకోండి, ప్రజలందరికీ కూడాను ఆయన తెలియజేస్తున్నాడు సువార్తను. ఏమని తెలియజేస్తున్నాడు ఆయనను? యేసు ప్రభు భూలోక రావటకు ముందు ఆయన సమస్తం నిర్మించిన దేవుడు. మనందరిని కూడా భూలోకం నుంచి పంపించి మనమందరము త్రోవలు తప్పే గొర్రెల వలె ఉండగా, ఇష్టమైన త్రోవ తొలగిపోయి ఉండగా ఆయనే ఈ లోకానికి వచ్చాను. దేవుని మహిమ కలుగును గాక. ఏమన్నాడు ఇక్కడను? భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు సువార్తమానాన్ని పంపిస్తున్నాడు ఆయన భూలోకానికి. ఎందుకు రావాలని కోరుతున్నాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పనా? మనలను రక్షించడానికి వచ్చాడు ఆయన. కొంతమంది ఏం చేస్తారంటే క్రిస్మస్ అనగానే, సెలబ్రేషన్ అనగానే 4 పాటలను 4 డ్యాన్సులు అనుకుంటారు కదా. అంటే డ్యాన్సులు వేయటానికి కాదు దేవుడు ఈ లోకానికి వచ్చింది. ఆయన ఈ లోకానికి రావటానికి ముందు నా ప్రజలను రక్షించాలని, నా ప్రజలను ఏ బాధల్లో ఉన్నారో, ఏ నష్టములో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో ప్రతి సమస్య నుండి విడుదల చేయాలని, సాతాననే కాడి కింద నలిగిపోతున్న మన బ్రతుకులను విడుదల చేయటానికి ఆ పరలోకు నుండి ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మనల్ని రక్షించడానికి ఆయన చూడండి, నువ్వు భయపడవద్దు. మొదట లోకంలో భయం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అయితే భయము, ఏదైనా రోగం వస్తే భయము, ఏదైనా శ్రమ వస్తే భయము. మన జీవితంలో భయముతో ఉన్న మన జీవితంలో చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం ఒక భయము. మానవుడు భయముతో ఉన్నప్పుడు ఈ భయాన్ని తప్పించడానికి భయపడవద్దని దేవుని వాక్యం సెలవిచ్చింది. యేసయ్యకు మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తున్నామంటే మన జీవితాలు మనం కట్టుకుంటానికి మొదట ఆయన ఎందుకు వచ్చాడు, మనం ఎందుకు దేవుని వాక్యం వింటున్నాము, ఎందుకు మనం ఆయన అంగీకరించాలి, ఎందుకు మన జీవితాలను కట్టుకోవాలి అని దేవుడు వాక్యాన్ని సెలవిచ్చినప్పుడు అనిచ్చిన మాట చూడండి. యెషయా గ్రంథము 61 మొదటి వచ్చి చదువు చూడండి. ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నా మీదకి వచ్చుచున్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకును, దీనులకును సువార్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును దేవుని ప్రతిదండ దినమున ఆయన ప్రకటించుటకు ఆయనను పంపి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులతో ఆయన స్తోత్రాలు చెప్తాం అందరు కూడా. ఇది సంఘానికి నేర్పేది మాట. ఎందుకు ఆయన వచ్చాడు చెప్పనా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, దీనులకును సువార్తమానము ప్రకటించడానికి. సువార్త అనగా యేసుక్రీస్తుని అంగీకరించండి, యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభు ఎవరైతే నమ్ముతారో వారి కుటుంబాలకు సమాధానము, వారి కుటుంబాలకు నెమ్మద. ఎవరైతే అంగీకరించి యథార్థము ఉండగలుగుతారో ప్రతి వ్యాధుల నుండి, ప్రతి బాధల నుండి, సాతాను బంధకాల నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ విషయం తెలియని వారు ఏమనుకున్నారు చెప్పనా? యేసు ప్రభు ఎదురుగుండా 2 డ్యాన్సులు అయితే సరిపోయిన అనుకుంటారు కదా. అది ఆలోచన.
సంవత్సరం అంతా భర్తీ చేస్తాము. సంవత్సరం అయిన తర్వాత క్రిస్మస్ అనగానే ప్రత్యేకమైన ఆలోచన దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పనా? నలిగిన వారిని విడుదల చేయటానికి. ఏ కష్టముతో నలిగిపోతున్నామో, ఏ కష్టముతో నలిగిపోయి మన కుటుంబాలు ఏమైపోతున్నాయో, మన ఈ ప్రతి విషయంలోనూ తప్పించడానికి యేసు ప్రభువారు పరలోకం నుండి భూలోకి రావడానికి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఆయన సువార్త, ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరు ఆయన అంగీకరించగలుగుతారో, ఎవరైతే ఆయన మాట వింటారో వారి కుటుంబాలు భూమి మీద దీవించబడాలని, భూమి మీద ఆశ్రదించబడాలని, ఏ బంధకములతో మనం నలిగిపోతున్నామో ఆ బంధకములన్నిటి విడుదల చేయడానికి, నలిగిపోతున్న వారిని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఆయన అంటాడు దేవుని నమ్ముకుంటామంటే మనం గమనించవలసింది ఏంటి చెప్పనా? మన జీవితాన్ని ప్రభువు దగ్గర పెట్టడం. యథార్థంగా యేసు ప్రభువుని అంగీకరించడం అంటే మన ప్రభువు దగ్గర మన జీవితాలని ఒప్పుకునటం. మొదట ఎవరు మనల్ని అంగీకరించగలుగుతారో, మన జీవితాలను సరిచేయడానికి ఆయన ఎలాగూ ఈ లోకానికి వచ్చాడు చెప్పనా? ఆయన నరావుపరాగా ఈ లోకానికి వచ్చాడు మనుష్య రూపముగా. ఈ లోకానికి మనుష్య రూపముగా ఎందుకు వచ్చాడు చెప్పనా? నిన్ను నన్ను ఏ రూపముతో నిర్మించాడు ఆయన? తన పోలిక చెప్పిన నరును చేయాలనుకున్నప్పుడు ఏ రూపమైతే మనకిచ్చాడో అదే రూపముతో ఈ లోకానికి వచ్చాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన వచ్చినప్పుడు కుక్కగానో నక్కగానో పులిగా రాలేదు. ఆయన వచ్చాడు చెప్పండి. పులి అయితే పులి మాటలు ఉంటాయి, కుక్క అయితే కుక్కగా అర్థమవుతుందా భాష? కుక్క భాష ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎవరికైనా ఓ నక్క భాష అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒకవేళ అర్థమవుతే మనం వాటికే వినొచ్చు వాస్తవానికి. అయితే దేవుడు అన్నాడు చూడండి, పిల్లలు మాట్లాడిన వద్దు చెప్తున్నాడు. మొదట ఎవరను నిర్మించిన దేవుడు, తన పోలిక నిర్మించిన దేవుడు తప్పుపోయి తన జీవితాన్ని చేతులారా జార తీసుకుని నా జీవితం అయిపోయింది అనుకుని వేదన చెందినప్పుడు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని మహిమ కలుగునుగాక. ఎందుకు రావాలి మనకు? ఎందుకు మనకి ఈ లోకానికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు మనం రావాలి చెప్పనా? మన జీవితాలను కడుక్కుంటానికి మొదట మన పరిస్థితులన్నీ మార్చేవాడు ఆయనే, మన స్థితిగతులన్నీ చూచేవాడు ఆయనే. వ్యాధులతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు అయ్యో నన్ను ఎవరు పట్టించుకోలేదని ఏడ్చిన దినాలు అనేక దినాలు ఈరోజు మనం చూడగలుగుతున్నాము. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎందుకు చెప్పను? ఆయన అంటే చూడండి, యెహోవాను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచడానికి. హృదయంలో ఏ బాధతో ఉన్నామో, ఏ నష్టముతో ఉన్నామో, ఏ కష్టములో కూరుకుపోయి అయిపోయిన జీవితం అనుకుంటున్నామో అక్కడి నుండి తిరిగి లేవనెట్టడానికి మన హృదయాలను బలపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన దేవుని మహిమ కలుగునుగాక. బాధ అంతా ఎక్కడుంటో చెప్పండి? హృదయంలో ఉంటుంది. మన బాధ అంతా, వేదనంతా హృదయంలోనే. ఏ హృదయంలో బాధ వేదన ఉందో నలిగిన హృదయాలంట ఆయన దృఢపరచడానికి వచ్చాడు. ఆయనను నేనున్నానని చెప్పడానికి. దేవుని మహిమ కలుగునుగాక. అంటే దేవుని సన్నిధికి అనేది యథార్థమైన స్థలములో మనం ఉన్నాము. యథార్థమైన స్థలము. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే మనందరూ రక్షించడానికి. మనందరిని కూడాను ఆయన తను ప్రేమించి తన రక్తం ఇచ్చి ఎందుకు ఈ భూమి మీదకి ఆయన చూడు చెప్పిన ప్రతి విషయంలో మనం బంధింపబడిన వారిని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు చెప్పని ఈ మాట నేను చెబుతున్నా అంటే 2000 సంవత్సరాల కిందటే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన రూపముగా వచ్చాడు. ఆయన వచ్చి మనల్ని రక్షించడానికి, ఆయన మనల్ని విడుదల చేయడానికి. కిందకి చదవన్న మాటను, చెరలోనున్న వారికి విడుదలను, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని. చూడండి, చెరలో ఉన్న వారికి విడుదలను. ఎవరైతే తన ఒంటి మీద శ్రమ ఉందో, ఎవరికైతే ఒంటి మీద బాధలు ఉన్నాయో, ఎవరికైతే ఒంటి మీద తెగులు చేతను, బాధల చేతను, రకరకాల సమస్యల చేతను నలిగిపోతున్నారో అలాంటి వారిని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఆయన అంటాడు చూడండి, శ్రమ, కష్టము, నష్టము ఎంతమంది అయితే ఉండగలుగుతారో వాళ్ళందరినీ విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకనే మనం యేసు ప్రభువుని ఒకటి మనం అర్థం చేసుకునేది, యేసు ప్రభు దగ్గర రావటం అంటే మన జీవితాలను మార్చుకుని, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించండి, నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించి నాకు సంపూర్ణ ఆరోగ్యము, నెమ్మదిని, నేను ఏ బాధల్లో ఉన్నానో, ఏ కష్టములో ఉన్నానో, ఏ నష్టములో ఉన్నానో
అని ఎవరైతే గ్రహించగలుగుతారో వారందరికీ చూడండి నలిగిన మనసునంట దృఢపరచడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఎవరి మనసు శ్రమల్లో ఉందో, ఎవరి మనసు కష్టాల్లో ఉందో, ఎవరి మనసు నలిగిపోతుందో ఆ నలిగిన దానిని ఆయన తీసివేయటానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకే యేసుప్రభుకి ఏది ఇష్టం చెప్పనా? మన పాపములు ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఎవరైతే యథార్థముగా ఉండగలుగుతారో వారే దేవుని బిడ్డలు. దేవుని మహిమ కలుగును గాక. డ్యాన్సులు వేసేవారు ఎవరు చెప్పనా? ఒక మాట చెప్తాను, బాధపడొద్దు మీరు. అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డ్యాన్సులు వేయొద్దని చెప్తాను సంఘాలకి. సంఘాలు వేసేది డ్యాన్సులు ఎవరు చెప్పనా? అది దూడ సంఘం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దూడ సంఘం ఏం చెప్పండి? ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడాను పాపము చేతను అపరాధముల చేతను నలిగిపోయి ఇజ్రాయేల్ ప్రజల కోసము మోసేని దేవుడు ఎన్నుకుని అరణ్యములో నడిపిస్తుండగా 40 సంవత్సరాలు పోషించిన దేవునికి లోబడక వాళ్ళు ఏం చేశారు చెప్పన? ఈ చేసిన ప్రజలు చేసిన తప్పుదాల బట్టి మోసే ఒక రోజున బాధపడ్డాడు. దేవా, ఆ ప్రజల కోసమే నన్ను ఎన్నుకున్నా, నువ్వు ఆ ప్రజలతో ఎందుకు నువ్వు మాట్లాడతలేదంటే ఆ ప్రజలు మిక్కిలి దుర్మార్గులుగా మారిపోయారంట. ఏ ప్రజల కోసమైతే దేవుడు కష్టపడ్డాడో ఆ ప్రజలే పాడైపోయారు. మొదట ఆ ప్రజలు పాడైపోయినప్పుడు ఆయన దేవుని ధర్మశాస్త్రం తీసుకురావడానికి 40 రోజులు దేవుని సన్నిధిలో ఉండి ఆయన దేవుని దగ్గర పోరాడుతూ 10 రోజులు 20 రోజులు 30 రోజులు ఆయన కొండెక్కి రాకపోతే కింద ఏం చేశారు చెప్పండి? మీ దగ్గర బంగారం ఇవ్వండి, మీ దగ్గర బంగారం ఇవ్వండి అని చెప్పి మాకంటే ఒక దేవత కావాలని ఒక దూడను తయారు చేసుకున్నారంట. ఒక దూడను తయారు చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చి కిందకు వస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏదైతే చెయ్యొద్దని చెప్పానో అదే ప్రజలు వారు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? గంతులు తాగేసి గంతులు వేయటము, డ్యాన్సులు వేయటము, తల్లి పిల్ల కానుకోకుండా వరిష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే దేవునికి కోపం వచ్చి మోసే చెప్పాడు, ఎవరైతే దేవుని మాటిని వస్తారో వారే దేవుడు రక్షించబడతారు, లేకపోతే ఇక్కడే మీకు శిక్ష అని దేవుడు ఏం చేశాడు? మోసే ద్వారా కొంతమంది చనిపోయేలాగా చేశాడు. ఈరోజున అలాంటి పనులు చేస్తే దేవుడు కోపం పడితే సంఘంలోంచి ఒక్కడు రాడు కిందకి. బలిగిపీఠం ఎక్కినవాడు కిందకి దిగితే ఒట్టు అయిపోయినట్టు ఇంకా ఆ రోజు. అలాంటి దేవుని సన్నిధి అనేది ఆయన ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. ఈ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయము ద్వారా దేవుని మహిమపరచాలి. మనం ఏ కష్టంలో దేవుని సన్నిధికి వచ్చాము, ఏ నష్టముతో దేవుని మందిరానికి వచ్చాము, ఏ కష్టంలో మనల్ని ఆదుకున్నాడు ఆయన. మనల్ని బతుకును పడిపోయిన మన బ్రతుకులను ఎలాగో మనల్ని చేశాడని ఆ కృతజ్ఞత కలిగి ఏ సంఘమైతే ఉండగలుగుతుందో ఆ సంఘమే సార్వత గల సంఘము. దేవుని మహిమ కలుగును గాక. 2 చేతులెత్తి మన తాపలు కూడా దేవుని మహిమ కలుగును గాక. ఆ సంఘం కోసం రాబోతున్నాడు యేసు ప్రభు. ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? శ్రమలో ఉన్న వారిని విడుదల చేయటానికి, బాధలు ఉన్న వారిని విడుదల చేయటానికి. ఏ హృదయముతో నలిగిపోతున్నారో నా ప్రజలు, ఆ హృదయంలో ఉన్న బాధను తొలగించడానికి, శ్రమలో ఉన్న వారినంట విడుదల చేయటానికి వచ్చాడు ఆయన. అలాంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలదు? ఆయన ఎదుట మనం ఏం చేయితే ఆయన హృదయం మెచ్చుకుంటుంది? మొదట ఆయన ఎదుట నీవు ఎలాగో ప్రవర్తించాలి, నేను ఎలాగో ప్రవర్తించాలి, నువ్వు ఎలా జీవించాలి, నేను ఎలా జీవించాలి. అంతేనా? చూడండి, యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నా జీవితంలో ఎప్పుడైతే ఆయన వచ్చిన తర్వాత ఇలాంటికి దేవుడు నాకు చోటు ఇవ్వలేదు. మొదట విశ్వాసం ఉన్నప్పుడు కూడా నువ్వు బైబిల్తో ఎక్కువగా జ్ఞానించేవాళ్ళు, బైబిల్తో ఎక్కువగా. ఎందుకు చెప్పనా? దేవుడు అలంకారానికి ఇష్టపడాడు, డ్యాన్సులకు ఇష్టపడాడు. ఇవన్నీ కూడా ఏంటి? లోక సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన తలంపులు. ఒక క్రిస్మస్ అనే ఆరాధన అనేది ఎవరైతే రక్షణ పొంది హృదయపూర్వకమైన పాపిని అని ఒప్పుకుని దేవుని సన్నిధిలో ఆయనకి ఇష్టమైన జీవితాన్ని బతకగలుగుతారో వారే నిజమైన క్రైస్తవులుగా పిలువబడతారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ డ్యాన్స్ వేసిన వాళ్ళందరికీ ఒక రోజున ఏడిచే రోజు ఒక రోజు ఉందంట. అందుకని చూడండి, డ్యాన్సులు అనేది సంఘాల్లో ఉండకూడదు. దాని దగ్గర ఒక మాట ఉంటుంది, తీయొద్దు. కానీ అక్రము చేయువారిలో ఒక్కడు నా మందిరంలో ఉండటానికి మాత్రము లేదంట. వాడు నలుదిశల్లో తిరిగి వాడు తెలుగును సంపాదించుకుని ఎప్పుడైతే అగ్రపీఠాన్ని కోరుకుని అక్రమైనది ఎప్పుడైతే నా బలిపీఠం దగ్గర ఉంటాయో వాడు నావాడు కాదని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఏంటది? ఇదే. మా చిన్నతనములో ఎవరైనా వాక్యం చెప్పాలంటే చక్కగా వాక్యం చెప్పి
చక్కగా ఆయన ఆలోచన ఇచ్చి నడిపించేవారు. ఇప్పుడు సంఘం ఎలా మారిపోయిందంటే డ్యాన్సుల సంఘం అయిపోయింది. క్రిస్మస్ అంటేనే డ్యాన్సులు, క్రిస్మస్ అంటే ఇంకంతే, కానీ సెలబ్రేషన్ అంటే క్రిస్మస్ దేనికి చూపిస్తుంది? యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకాన్ని చూపిస్తుంది. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? యేసయ్య ఉద్దేశం ఏంటి? నేను ఎలా బ్రతకాలి? ఆయన ఉద్దేశ ప్రకారంగా బ్రతికితే నా జీవితం ఏంటని ఏ వ్యక్తి అయితే తెలుసుకోగలుగుతాడో వారే నిజమైన ప్రభువుని అంగీకరించిన వారు. నిజమైన క్రిస్మస్ వారిలోనే ఉండగలుగుతుంది. దేవుని మహిమ కలుగునుగాక అని చిన్న మాట మనం చదవగలరు. చూడండి, మత్తయి సువార్త 1:21. తన ప్రజలను వారి పాపములుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. దేవుని మహిమ కలుగునుగాక. తన ప్రజలను రక్షించడానికి వచ్చినవాడు. నిజంగా యేసు ప్రభువు కూడా డ్యాన్స్ చేస్తూ వస్తే నేను కూడా డ్యాన్స్ చేసి వెళ్ళే లోకంలో నేను, అంతే కదమ్మా. డ్యాన్స్ దేనికి చూపిస్తుంది చెప్పన? చాలామంది అంటారు పాత నిబంధనలో దావీదు డ్యాన్స్ చేశాడంటే పాత నిబంధన దాని భ్రష్టత్వం చూపిస్తుంది ఖచ్చితంగా. పాతవు గతించును నూతనమాయను. ఇప్పుడు మనం ఎవరి చట్టంలో ఉన్నాం? మనము యేసు ప్రభు చట్టంలో ఉన్నాం. మనము ఆయన ఆలోచన ప్రకారంగా బ్రతకాల. మొదట ఆయన మనల్ని ఏం కోరుతున్నాడు? పాపాన్ని విడిచి నా మందిరంకు రా. మొదట పాపాన్ని విడిచి రా. ఈరోజు చూడండి, పాపాన్ని విడిచి రానివారు కుటుంబాలు చిన్నమైపోతాయి. ఈ రోజున భర్తకు భార్య పడదు, భార్యకు భర్తకు పడదు, భార్య భర్తలు బాగుంటే పిల్లలు బాగోదు. ఈ రోజున ఎక్కడ చూసినా ఎందుకు జరుగుతుంది? ఆయన కలవర దినాల్లో లోకములను తన ప్రజలను ఎలాగుంటారు చెప్పన? లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతారంట. దేవుని మందిరం అంటే ఏం చెప్పండి? క్రమముగా జీవించటం. మొదట క్రమముగా దేవుని మందిరంలో కూర్చుంటాము, క్రమముగా దేవుని వాక్యం వింటాము, క్రమముగా దేవుడు ఏది చెబుతున్నాడో అది మనం చేయగలిగితేనే నిజమైన క్రిస్మస్ మనలో ఉండగలుగుతుంది. లేకపోతే దేవునికి మనం ఏదో ఇచ్చామన్నా ఇది భ్రమ తప్ప మనకి ఏది మాత్రమూ లేదు. ఒక రోజు అంటాడు ఒక ఆయన వచ్చి, మధ్యాకాశానికి వచ్చి, అయ్యా నీలో కోరుకున్నాను, నాకేం చేసావని ఒక రోజు అడుగుతాడు ఆయన. నేను బాగా డ్యాన్స్ చేశాను ప్రభువా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేను బాగా కానుకలు ఇచ్చాను ప్రభువా అంటే ఒప్పుకోడు. ఆయన ఏది ఒప్పుకుంటాడు చెప్పండి? మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట, ఆయన ఏది ఒప్పుకుంటాడు? దేవుని మహిమ కలుగుగాక. పవిత్ర జీవితం కలిగి ఉండాలి. మొదట దేవుని అంగీకరించామంటే ఎలాగూ మనం వచ్చాము, ఎలాగూ జీవించాలి. నేను యేసు ప్రభు దగ్గర రాకముందు అన్యాసారంగా దీవించిన నా జీవితాన్ని ఇష్టానుసారంగా ఏం బ్రతకలేదు. అప్పుడు కూడా క్రమముగానే బతిక, ఆధిక్యంగా నలిగిపోయి ఆధిక్యంగా మా జీవితాల్లో కుంగిపోతే అందరూ అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు. ఆ వయసులో 18 సంవత్సరాల వయసులో. అలాంటి సమయంలో ఓ దైవజనుడు చెప్పారు, యేసు ప్రభువుని నమ్ముకోండి మీ జీవితాలు బాగుపడతాయంటే. యేసు ప్రభువుని మేము నమ్ముకుంటాం కాదు, కానీ ఆయనే మమ్మలను నడిపించాడు. దేవుని మహిమ కలుగుగాక. మరణ వంచుల వరకు వెళ్ళిపోయినాం. నా జీవితం చనిపోదని అనుకున్నాం. ఇక మాకు రూపాయి హెల్ప్ చేసేవాళ్ళు లేరు. మా జీవితం అంతా అయిపోయింది. అలాంటి సమయంలో నమ్ము నేను రక్షిస్తానని ఆయన ఇచ్చిన మాట. దేవుని మహిమ కలుగుగాక. అది కూడా ఎక్కడ జరిగింది చెప్పనా? ఆర్థికంగా నలిగిపోయి పసేదలు వెళ్ళాం మేము. ఒక అమ్మవారు మాకు చెబుతారు, ఆవిడ ఏం చెబితే దాని ప్రకారం నడుద్దామని మేము లారీ కొనుక్కున్నాం. ఓ లారీలో చిక్కడి తోటరంగారు ఫైనాన్స్లో మా ఉన్న స్థలము అన్నీ వెళ్ళిపోయింది. ఇంకా 7,500 కట్టాలన్నారు. అలాంటి సమయంలో మేము ఒక ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రోజు ఆదివారం ఆ తల్లి పూనకలో నుండి వచ్చింది. అయిపోయిన తర్వాత ఆ తల్లి అంది, జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకని చెప్పన, మా జీవితంలో అన్ని విషయాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉన్నామంటే కేవలం అది దేవుని కృపే. వెళ్ళిన తర్వాత 12 అయిపోయింది. ఆవిడ పూనకలోంచి తప్పుకుంది. వాళ్ళని తప్పనని నేను, వాళ్ళ వృత్తి వాళ్ళ ఆలోచన అది. అయ్యా మాకు లారీ తీసాం, నష్టపోయి మేము ఏం చేస్తే బాగుంటుంది అంటే పర్లేదని చూసుకుంటారు వెళ్ళిపోమంది. వెళ్ళిన తర్వాత మనసు బాగోలేదు, ఇంకాను ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ నేను పసేద నుంచి గుడి వచ్చేటప్పటికి ట్రైన్లో ఉండి బయటికి అంత వేదన అయిపోయింది. నా ఇంటి కరెంట్ బిల్లు సంవత్సరం పాటు కట్టలేదు. ఎవరైనా అప్పులలో వస్తే
ముందుగానే తెల్లగట్లేసి వెళ్ళిపోవాలి. ఆ వయసులో మేము పోగొట్టుకునేది 2 లక్షల చిల్లర పోగొట్టుకున్నాం. అప్పుడు ఆ రోజుల్లో 60,000 70,000 ఎకరం. అలాంటి నష్టంలో ఉన్నప్పుడు మాకు అంతా ఎలా ఆగిపోయింది. ఇంకా మా జీవితం సావే మా జీవితము. అలాంటి కష్టములో, అంత బాధలో పడిపోదాం అనుకున్న సమయంలో హృదయంలో మాట్లాడే, నన్ను నమ్ము, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్దిస్తాను. నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయం ఉండి ఆయన తప్పించాడు. ఆయనను ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడాడు. ఆయన, నువ్వు చనిపోయినా నీ వెనకాల అన్నయ్య ఉన్నాడు కాబట్టి సీనని ఉన్నాడు, వాళ్ళ సంతకాలు ఉన్నాయి, ఆ స్థలం ఇద్దరిది, ఆ స్థలం వెళ్ళిపోతుంది. కానీ నువ్వు నమ్ముకుంటే నిన్ను విడిపిస్తాను మొదట అని ఆ మాట హృదయంలో ఎప్పుడైతే తాకిందో బలంగా, ఆ నిర్ణయం కాస్త తగ్గి ప్రార్థన తెలియదు మా జీవితంలో. ఎక్కడికి వెళ్ళాలంటే యేసు ఒకడు ఉన్నాడు, మాకు బామద్దు అవుతాడు. వాడు అన్నాడు, యేసు ప్రభు నమ్ముకొని చెప్తే నన్ను కొడతావని నేను చెప్పలేదురా, రానలేదు కానీ బావ అన్నాడు. అందుకు యేసు ప్రభు నమ్ముకు చిన్న బైబిల్ ఇచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో ఇల్లేదు. తేతలు వెళ్ళాలంటే మనకి చిన్నతనం. ఎందుకంటే యేసు ప్రభు సువార్త చేస్తే మేము కొడతాకు వచ్చాం కూడాను. అన్న కూడా సౌండ్ సిస్టమ్ ఉంది కాబట్టి మీటింగ్లు అవుతే మీటింగ్లు అడ్డంగా వెళ్ళిపోయింది సౌండ్. మేము ఎలా అనేవాళ్ళు, నువ్వు దమ్ముంటే చూసుకో సౌండ్ ఎట్టుకో, ఇలాగే చెప్పేవాళ్ళు. మా బ్యాచ్ ఉన్నారు ఆ వయసులో 10 మంది చదువుకున్న బ్యాచ్ అన్నమాట. అంతే రువావుతనము. మోతేసిన గుడికి తాళం తీర్చి పూజలు చేసి మేము చేసాం. అదే లాస్ట్ ఈ రోజు వరకు మోత దాన్ని తీయలేదు ఎవడు కూడా, అయిపోయింది ఆయాలతోటి. అలాంటి భయంకరంలోని దేవుడు మమ్మల్ని తప్పించి ఎప్పుడైతే ముదురు పడేళ్ళామో, ఆ జానయ్య గారి మాట ఒక్క మాట అన్నాడు ఆయనను, కష్టం ఉంటుంది కానీ ప్రభువుని అంగీకరించి నువ్వు బ్రతకగలిగితే నీ జీవితం ఎంత కాలమున నువ్వు దీవించబడతావు అన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాటలు నాకు అర్థం కాలేదు, ప్రార్థన తెలియదు, ముసుగేసుకు వెళ్ళాను సిగ్గేసి. ఎందుకంటే మన ప్రెస్టేజ్ ఎక్కువ ఉంటుంది మనిషికి, ఎక్కువ అన్నీ పోయినా కానీ ఎక్కడో ఉంటుందంట ఈగో ఫీలింగ్ అనమాట. ప్రార్థన చేయమని అంటే ముసలామని అడిగిన, అమ్మ ఏం చేయాలి ప్రార్థన అంటే, నీకు వచ్చిన ప్రార్థన చేయమంది. ఏం వచ్చుతుంది మనకు? ఆ మంది నీ కష్టాలు దేవుని చెప్పుకోమంది. మొదట కష్టాలు చెప్పుకున్నాను, వచ్చాను, 3 వారాలు అయినాయి, తగ్గలేదు కష్టాలు. ఏంటి ప్రభు నాకు కష్టాలు తగ్గుతలేదు, నువ్వు చేస్తావని అన్నావు, నువ్వు మాట ఇచ్చావు, ఏంటి నా పరిస్థితి అని 24 గంటలు ఉపవాసం ఉన్నాను నేను. నాకేదోడు కావాలి ప్రభు అని ఎప్పుడైతే ఉపవాసం ఉన్నానో, ఆ ఉపవాసం శనివారము ఆదివారం సాయంకాలం తెల్లగట్లనగా 3 గంటల వేళ ఆయన నన్ను దర్శించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన దర్శించి అంటాడు, ఆయనను భయపడవద్దు నేనున్నాను అన్నాడు ఆయన. అదే మనం చూడండి, భయపడవద్దు. భయము మన జీవితాలను పాడు చేస్తుంది. ఈ రోజున భయము మన జీవితాలను కుంగదీస్తుంది, భయము మరణానికి అప్పగిస్తుంది, భయము జీవితంలో లాస్ చేస్తుంది. దేవుడు చూడండి, భయపడవద్దు. మనం ఏదైతే భయంలో ఉన్నామో నీవు భయపడవద్దని ఆ మాట ఎప్పుడైతే అనగానే నేను ఆశ్చర్యపోయాను. ప్రభువా ఏంటి పరిస్థితి అనేది, నేను సమస్తమును నేను చేయగల దేవుడను. నేను అనుకున్నాను, ఇంత అప్పు ఉంది, ఇంత బాధ ఉంది, నాకు ఎలాగ చేస్తారు ప్రభువా అని ప్రభు దగ్గర నేను కన్నీళ్ళు కార్చాను. భయపడవద్దు అని చెప్పిన మాట, ఆయన మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయనను హృదయంలో తేలికైంది కానీ నా గుండెలో దడదడ ఉంది. మళ్ళీ ఫైనల్ షోలు వస్తారు, మళ్ళీ తాళం వేస్తాడు కొంపకన్నమాట. 3వ రోజున వచ్చేటప్పటికి ఇలా కారు వేసుకు వస్తున్నాడు, ఎర్ర కారు వేసుకుని. నాకు టెన్షను, ఎక్కలేని టెన్షను. అప్పుడు స్థలం వెళ్ళిపోతుంది, లారీ అమ్మేసినా బాకీ తీరదు, తర్వాత 7,500 కట్టాలి. ఆ రోజులో కష్టపడితే 10 రూపాయలు మాకు జీతం. వెనకాల ఎవరు మాట్లాడద్దు, శ్రద్ధగానండి. అంటే యేసు ప్రభు ఒత్తుకు వచ్చాడు అన్న దాని గురించి చెప్తున్నాను ఈ మాటను. ఆయన వచ్చినప్పుడు నేను జడిసిపోయాను. ఏం చేస్తాడో చెప్తాడు, భయము. వచ్చాడని పిలిచాడని నన్ను మా అన్నయ్యని పిలిచి, లారీ అమ్ముడైపోయింది, వచ్చి కాయింతలు తీసుకెళ్ళమని చెప్పాడు. దేవుని మహిమ కలుగును గాక. ₹1 కట్టకులేదు దీపు, తిరిగే ఒక 4,000 నీకు వస్తాను కానీ సంతోషం అయిపోయింది. చూసా దేవుడు గొప్ప కార్యం. అంతకుముందు అమ్మినా డబ్బులు రావు, ఇంకా తలం వెళ్ళిపోతుంది, ఇంకా 7,500 కట్టాలన్నప్పుడు ఎంత వేదన చెందామో. అలాంటి దేవుడు చూడండి, ఆయన గొప్ప కార్యాలు. జడవద్దు, నీవు భయపడవద్దని ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు ఆయనను, లారీ మంచి రేటుకి వెళ్ళింది. వచ్చి కాయింతలు తీసుకుని 4,000 తీసుకెళ్ళాను కానీ నేనే 2,000 ఇచ్చేసాను. మంచి పని చేసే దేవా నీకు స్తోత్రాలని. అంటే చూడండి, మనం ఏ కష్టములు ఉన్నామో, ఏ నష్టములు ఉన్నామో, ఏ కష్టములో కుంగిపోయి మన జీవితము చూసినప్పుడు ఏది మనకు కన్ను చీకటైపోతుందో ఆ చీకటిలో ఉండి ఆయన ఎలుగును మనకు అనుగ్రహించే దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. ఆ రోజును జన్మించిన దేవుడు
ఈ రోజు వరకు నా జీవితంలో ప్రార్థన అనేది నా జీవితం ప్రాముఖ్యమైనది. 3 గంటలు లేస్తాను, 6 వరకు ప్రార్థనలు ఉంటాను. ఇప్పుడు సేవలు ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ప్రార్థనలే ఉంటాను. చూడండి, దేవుడు వచ్చాడు ఈ లోకానికి, ప్రజలందరికీ కలగబో గొప్ప సువర్తమానము. ఏంటి సువర్తమానము? నలిగిపోతున్న జీవితాలను కట్టడానికి వచ్చాడు ఈ లోకంలోనికి. పడిపోయిన బ్రతుకులను లేవనెత్తడానికి వచ్చాడు నేను. అయ్యో నా జీవితం ఏమైపోతుందని ఎవరైతే అనుకుంటారో అలాంటి నేను ఉన్నానని సెలవిస్తాడు ఆయన. ఆ రోజు నా జీవితంలో గొప్ప చేసిన కార్యము. అప్పుడు నేను నా హృదయపూర్వకముగా ప్రభువుకి ఆనాడు సమర్పించుకుని, ప్రభువా నేను బ్రతుకున్నంత కాలము కూడాను నీతోనే ఉంటాను ప్రభువా, నీతోనే నేను నడుస్తాను ప్రభువా అని నేను ఒక సమర్పించుకున్నాను. ప్రతి శనివారం చనిపోయే వరకు ఉపవాసం ఉంటాను ప్రభువా. అదే ఉపవాసము, అదే సావాసము ఈ రోజున వ్యాపారంలో ఉన్నతముగా దీవించాడు. ఈ రోజున వ్యాపారం విడిచిపెట్టి ఈ రోజున సేవలో ఉన్నామంటే అది కేవలము యేసయ్య కృపే. దేవుని మహిమ కలుగును గాక. అంటే చూడండి, తన ప్రజలను వారు పాపము నుండి ఆయన రక్షించెను. ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. యేసు అనగా అభిషక్తుడు. ఆయన కంటే గొప్పవాడు భూమి మీద ఎవడు లేడని దేవుని మాట సెలవుస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. అందరూ కూడా తప్పలు కూడా దేవుని నామమున మహిమ తెలిద్దాం. ఆయన రక్షించే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు, నలిగిన వారిని దృఢపరిచేవాడు, చెరలో ఉన్న వారిని విడుదల చేసే దేవుడు. హృదయంలో ఏ బాధతో మనము మోకరించి కన్నీళ్లు కార్చుతున్నామో అక్కడే దేవుడు నీ గృహానికి రాగలుగుతాడు. దేవుని మహిమ కలుగును గాక. నీ ఎక్కడైతే కన్నీళ్లు కార్చానో, ఎక్కడైతే నేను కుంగిపోయానో, ఎక్కడైతే నా బ్రతుకు బద్దలైపోయిందో ఆ స్థలంలో ఉండే దేవుడు నన్ను కడటం ప్రారంభించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఓ రోజున ఆగర ఏడ్చింది, ఇస్మాయిల్ కోసం ఏడ్చింది. అబ్రహాము పంపించేస్తే అడవుల్లోకి వెళ్ళిన తర్వాత, ఎడారి భూమిలోకి వెళ్ళిన తర్వాత, అయ్యో ఏది లేదు నా జీవితానికి, తాగటానికి నీరు లేదు, తినడానికి ఆహారం లేదని దేవుని సన్నిధిలో ఏడుస్తుంటే ఆఖరి ఎక్కడ ఏడ్చిందో అక్కడికే దేవుడు తన నీటి బొగ్గను ఆయన బయటకు రప్పించాడు. దేవుని మహిమ కలుగును గాక. మన కుటుంబాల్లో ఉండవలసింది నేను చెప్పనా, ప్రార్థన జీవితము, కన్నీరు. నీ కన్నీటిని ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ బాధలతో మనం మోకరిస్తున్నామో, ఏ బాధతో మనం కుంగిపోయి ఉన్నామో అక్కడి నుండే ఆయన కడతో ప్రారంభిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. నా జీవితం అనుభవాలు అదే. ఆ దైవజనులు చెప్పిన మాట విడిచిపెట్టొద్దు. అందరు నాకు ఒక్కడికి చెప్పలేదు ఆయనను, 4000 మధ్యన చెప్తున్నాడు ఆయనను. దేవుని అందు విశ్వాసం ఉంచు. నేనేమో అవసరం తీర్చుకుని మానేద్దాం అనుకున్నాను మొదట, నా ఆలోచన అదే మొదట. దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచినట్లు చేశాడు ఆయనను. ఆయన అంటే చూడండి, ఆయన ఇచ్చిన మాట మనం గమనించగలిగితే చదువుతాం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుతాం చూడండి. ఎందుకు మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలో ఒక్కసారి మనం చదువుదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అర్థతో ఇట్టనెను, కొత్తగా జన్మిస్తేనే గాని అతడును దేవుని రాజ్యమునకు చూడలేడని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. నికోదేము అడుగుతున్నాడు, అయ్యా నేను కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలి ప్రభువా? కొత్త జీవితాన్ని నేను ప్రారంభించాలంటే ఏం చేయాలి ప్రభువా? నేను పెద్దవాడైపోయాను, ముసలివాడైపోయాను, తల్లి గర్భంలో నేను ఎలాగెళ్ళగలుగుతానని నికోదేము అడుగుతున్నాడు. యేసు అన్నాడు చూడండి, ఒకడు కొత్తగా జన్మించాలంటున్నాడు ఆయనను. కొత్తగా అంటే ఏంటి చెప్పండి? జీవితాలు మార్చుకోవాలి. మొదట పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితాన్ని పొంది, ఏ శరీరముతో మనం పాపం చేస్తామో, ఏ శరీరముతో వ్యసన కార్యాలు చేస్తామో, ఏ శరీరముతో మన జీవితాలను పోగొట్టుకున్నామో, ఏ శరీరముతో దేవునికి దూరం అయిపోయామో, ఏ శరీర కార్యాలు బట్టి దేవునికి దూరస్తులుగా బతుకుతున్నామో ఆ దూరస్తుగా బతికి మన జీవితాలను మళ్ళీ నూతనముగా నీవు జన్మించాలని దేవుడిచ్చిన మాట. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని జన్మించాలనేది నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు. ఎబిసారం ఉన్నవాడు ఎబిసార తలంపులు మానాలి. తాగబోతు తాగుడు నుంచి విడుదల పొందాలి. డ్రగ్స్ లోనైన వాడు డ్రగ్స్ నుంచి విడుదల పొందాలి. తల్లిదండ్రులు చూడని వారు తల్లిదండ్రులు చూడాలి. భార్య భర్తలు కొట్టేవాడు కొడతో మానాలి. భార్య కానీ భర్త మాట వినకపోతే వినాలి ఖచ్చితంగాను. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబానికి సమాధానం ఇవ్వటానికి, నిన్ను బాగు చేయటానికి, నీకు ఉన్నతమైన దీవెనతో నింపాలంటే నీ కుటుంబములో నా కుటుంబంలో ఉండవలసినది దేవుని సమాధానము. దేవుని మహిమ కలుగును గాక. అలాంటి దేవునికి మనం ఏం చేసి మనం చేయగలుగుతాం చెప్పండి?
ఒక డ్యాన్స్ అయితే సరిపోద్దంటారా? ఒక డ్యాన్స్ అయితే సరిపోద్దంటారా? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు చెప్పనా? నిన్ను బాగు చేయటానికి, నన్ను బాగు చేయటానికి. ఇలాగ నేను వీడియో తీస్తుంటే అనేక స్థలాల్లో కొంతమంది నేను క్రాచ్ చేశాను కూడా. విశ్వాసం ఉన్నప్పుడు డ్యాన్సులుగా అయితే కుదరదని రవికుమార్ గారి చేత మేము మీటింగ్లు పెడుతుంటే, నేను ఇంకా బాగా చిన్నోడిని, ఓ మాదిరి వయసు చెందిలాగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాట పాడకు, ఆ పాటకు ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ పాట ఎంత గొప్ప తెలిసిందా? పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, వందనం ప్రభు వందనం. ఈ పాటలు ఎంత అర్థం చూడండి. నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడే దేవునికంట ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు ఆ స్థలంలో. ఇల్లని నేను కోపం వచ్చి, ఏయ్ ఆపే అన్నాను. ఒకే మాట. స్టన్ అయిపోయాడు. ఈ పాట ఏంటి, నీ డ్యాన్స్ ఏంటి? తెల్లారిదప్పటికి ఇక్కడ కనిపించావా? ఒక్క క్షణం ఇక్కడ ఉండట్లేదు, పంపించే ఖచ్చితంగా. ఎందుకు చెప్పనా? ఇష్టానుసారంగా చేసే స్థలాలు కాదు ఇవి, యథార్థమైన స్థలము. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ప్రతి నేత్రము కూడాను ఆయన చూచును. భూజనులందరూ కూడా ఒకరోజు చూచి అయ్యో అని రొమ్ము కొట్టుకునే రోజు ఒకరోజు ఉందంట. ఆ రోజు ఎంతమంది ఏడ్చినా అని అంటాడు, నీకు ఇచ్చిన సమయంలో, నీకు ఇచ్చిన అవకాశంలో నన్ను అర్థం చేసుకోలేదు కనుక ఇంకా నేను నిన్ను పట్టించుకుని ఒకరోజు. దేవుణ్ణి నమ్ముకుంటాం అంటే యథార్థత. నిన్ను చూసి ఇతరులు మారాలే తప్ప కానీ నిన్ను చూచి ఇంతే అని జీవితం రాకూడదు. ఈ రోజున సంఘాలు ఈ రోజున డ్యాన్సులకు అయిపోయింది కనుక లోకస్తులకి అంత లోకం అయిపోయింది ఈ రోజున దేవుని పని అంటే. ఇదే జీవితము, ఇదే సెలబ్రేషన్ అనుకుంటున్నారు. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ప్రవక్తల చేత మాట్లాడాడైనను, ప్రవక్తలకు దర్శనమిచ్చాడైనను, ఆయన రాబోతున్నాడు అన్నప్పటికీ నా తండ్రి హృదయంలో ఏ పేరుతో రాబోతున్నాడని పంచభూతాలు ఎదురు చూసినాయి అంట. దేవుని నామన మహిమ కలుగుగాక. తప్పలు కూడా అందరూ కూడాను. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి దేవుడు భూమి మీదకి రావటానికి, భూమి మీద అడుగు పెట్టగానే సర్వోన్నత స్థలంలో చేయము తనకిష్టమైన వారికి తన మహిమను కలుపరుస్తాడంట ఆయన. నీ దేహమే దేవుని ఆలయము. నీ ఆలయంలో ఉన్న దేవుని ఆత్మ కనుక నీవు ఇవ్వవలసిన స్థానము ఆయనకి నేరుగా నువ్వు ఇవ్వగలిగి ఉండాలి తప్ప కానీ యథార్థముగా మనం ఆరాధన చేయాలంట. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధన అనగానే డ్యాన్సులు అనుకోకండి. సంతోషంగా పాటలు పాడాలి, హృదయం ప్రశాంతంగా ఉండాలి, మన కుటుంబాలు కట్టుకోవాలి, ఐక్యత కలిగి ఉండాలి. దేవునికి మనకు ఏది నచ్చితే అది మనం చేయగలిగితేనే రేపు ఆయన దగ్గర ఉండి కూర్చున్నప్పుడు ఎంత స్థలము నీకు ఇవ్వగలుగుతాడు. దేవుని మహిమ కలుగుగాక. లేకపోతే ఇవన్నీ కూడా పక్కకు గిండేస్తాడు అంతే. కానీ యేసు ప్రభు నమ్ముకోవటం అంటే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నా జీవితంలో ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు. నా కుటుంబంలో కొన్ని లాస్ అయిపోతున్నప్పుడు, ఆరోగ్యం లేక మీద పడినప్పుడు నాకు అన్ని ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. ఈరోజు ఇలాగునేది కేవలం ఆయన కృప వల్లనే. దేవుని మహిమ కలుగుగాక. ఆయన అంటాడు చూడండి, మనం చదువుకుందాము, చదవండి కిందకి. యోహాను సువార్త 3:4 అందుకు నికోదేము ముసలివాడై మనుషుడు ఎలాగు జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలడా అని యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఎలాగూ జన్మించగలుగుతాడు? మొదట ఎలాగూ మళ్ళీ పుట్టగలుగుతాడు? యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఒక వ్యక్తి నూతనముగా జన్మించాలి, మొదట నూతనముగా బ్రతకాలంటే ఏం చేయాలి అని రూట్గా అడుగుతున్నాడంట. ఈరోజున దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఈ వాక్యం వింటున్న అనేక మంది జీవితాలు ఆలోచన చేయండి. ఎలాగూ జన్మించాలి? మరొక జన్మ మనకుంది పరలోకములో. ఆ జన్మకు సాదృశ్యంగా దేవుడు చెబుతున్నాడు సంఘం ద్వారా, మరొకసారి నువ్వు జన్మించాలి. ఆ జన్మించాలంటే ఎలా ఉండాలి చూడండి, కింద చదవండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో వాడు ప్రవేశించడని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. దేవుని మహిమ కలుగుగాక. అందరూ కూడా దేవుని మహిమ కలుగుగాక. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఆ రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు. అలాంటి దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు చెప్పనా? నిన్ను బాగు చేయటానికి,
నిన్ను సరిచేయటానికి, నీకున్న వ్యసనం అలవాట్లను తప్పించడానికి ఆయన వేదనతో ఈ లోకంలో ఉన్నాడు. ఆయనను యేసు ప్రభు ఆయన చనిపోయే ముందు ఇద్దరు దొంగల మధ్యన ఆయన సిలువేయబడిన తర్వాత ఇద్దరు దొంగలు సందేశించుకున్నప్పుడు ఒకసారి ఎప్పుడైనా గ్రహించారా? ఈ మాటలు మనం గ్రహిస్తే చాలు. ఒకసారి ఎడం పక్కన దొంగ అంటున్నాడు, ఏమని చెబుతున్నాడు చెప్పండి ఒకసారి. మనందరం కూడా క్రైస్తవులు కదా, విన్నవాళ్ళమే. ఏమని చెబుతున్నాడు? నువ్వు నిజమైన క్రీస్తువైతే నువ్వు రక్షించుకుని నన్ను రక్షించు. కుడి పక్కన వ్యక్తి అంటున్నాడు, ఈయన ఏ నేరము చేయలేదు కనుక, ఈయనకి ఇది సమస్య కాదు అని చెప్పి, అయ్యా నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగాడు. నేడు నాతో నీవు పరదేశంలో ఉంది, దేవుని మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు పరలోకానికి మనల్ని ఎన్నిక చేయాలన్నా భూమి మీద మన సక్రమైన మార్గాన్ని ఎన్నుకోవాలి. మానవ జీవితం విలువైనది. ఈ విలువైన జీవితం కొరకు ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు కనుక నేను సక్రమంగా బ్రతకాలని ప్రభువు కోరుతున్నాడు. నిజమైన క్రిస్మస్ ఇదే మన జీవితంలో. తప్పడు కూడా దేవుని మామని మహిమ తెద్దాం. ఇది మన జీవితంలో, ఇది జీవితాన్ని ఎప్పుడైతే మనం ఇవ్వగలుగుతామో ఆయన ఇక్కడ నుండి ఆయన లేవబడతాడు. ఇక్కడ నుండి మనం వెళ్ళాలంటే మన జీవితాన్ని ప్రభువుకి మనం అప్పగించాలి మొదట. అందుని ప్రభు అంటాడు, చూడండి కిందకి చదవండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. చూడండి, శరీరముగా భూమి మీద ఇష్టానుసారంగా జీవిస్తే శరీర సంబంధమైన కార్యాలు ములుగుతాడు. శరీరంలో ఆత్మ ఉంది కనుక ఆత్మ సంబంధముగా ఎవరైతే బ్రతకగలుగుతాడో రేపు వాళ్ళ మట్టికే పరలోక రాజ్యాన్ని దేవుడు ఇవ్వగలుగుతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుని చూడండి, దేవుని మందిరం అనేది ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత క్రమమైన జీవితాన్ని కట్టుకోవాలి. నా సాక్ష్యాలు చాలా ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం ఇచ్చాడు, నెమ్మది లేనప్పుడు నెమ్మది ఇచ్చాడు. సమస్యలు ఉన్నప్పుడు ఎక్కడికి నేను పోలేదు, నా కుటుంబంలో నేను గది తాళం వేసుకుని దేవా నా జీవితంలో కార్యం చేయి ప్రభు అంటే ఖచ్చితంగా నేను ఎక్కడైతే కన్నీళ్ళు కార్చానో అక్కడే నా జీవితాన్ని కడతం ప్రారంభించాడు. మొదట మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించాలి. మొదట ఎప్పుడైతే మనం అప్పగించగలుగుతామో ఆయన చూడండి, శరీర సంబంధులంట దేవుని కార్యాలు వాళ్ళు చూసే అవకాశం ఉండదు. ఎవరు చూడగలుగుతారు? ఆత్మ సంబంధమైన బిడ్డలు చూడగలుగుతారు. ఆత్మ సంబంధంగా ఎవరైతే ఉండగలుగుతారో శరీర కార్యాల కంట లోబడే అవకాశం ఉండదు. అందుకే చూడండి, సంఘము ఆయన వచ్చిన దినాలలో శరీర సంబంధంగా మారిపోతాయి సంఘాలు అంటే కొన్ని సంఘాలు. అందుకే చూస్తున్నాయి ఈ రోజున క్రిస్మస్ అనగానే డ్యాన్సులు అంతే ఏమీ లేదు. సంఘాలకు వెళ్ళి బిడ్డలను చెడిపేయటము, సంఘాల బిడ్డలను పాడు చేయటము, సంఘాలు ఇదా సంఘము. అందుకు వచ్చాడు ఈ లోకానికి. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకాన్ని పంపించాడు చెప్పిన, సంఘము అనగా ఆయన స్థలము. ఆ యాజకుడు ఎప్పుడైతే దేవుని మాటిని ప్రజలకు వచ్చిన వారికి 4 మాటలు మంచి మాటలు చెప్పి ఆ కుటుంబాలను ఎవరైతే సిద్ధపడగలుగుతారో వారే పరలోక రాజ్యములోనికి వారు వెళ్ళగలుగుతారు. దేవుని మహిమ కలుగును గాక. పరలోకానికి వెళ్ళక ముందు నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ కుటుంబం ఆస్వాదించబడాలన్నా, నీ సమస్యలు తీరాలన్నా, ఆరోగ్యం నెమ్మది కుదరాలన్నా కేవలం మనం చేయవలసినది యేసు ప్రభువుని హృదయపూర్వకముగా మనం అంగీకరించడం. మొదట హృదయపూర్వకంగా అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అయ్యా, ఇక్కడ నుండి నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను అని ఏ కుటుంబం అయితే సమర్పించగలుగుతుందో ఆ కుటుంబం అంట దేవునిని అత్తుకుని నడిచేవారుగా ఉంటారు. దేవుని అత్తుకోవాలి మనము. చూడండి, ఆయన ఇచ్చిన మాట చదవండి. మీరు కొత్తగా జన్మించవలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటు ఇస్తును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూడండి, గాలి ఎక్కడి నుండి వచ్చిందో అది తిరిగి రిటర్న్ వెళ్ళిపోద్దంట. దాని శబ్దమే వింటా మనము. ఆత్మ కూడా నువ్వు ఎక్కడి నుండి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద మనము యేసు క్రీస్తుని అంగీకరించాలి. మొదట యేసు క్రీస్తుని అంగీకరించి నీ సొంత రక్షకునిగా అంగీకరించి, అయ్యా నేను పాపిని అని మన ప్రతి బలహీనతలను విడిచిపెట్టి దేవునికి ఎప్పుడైతే మనం సమర్పించగలుగుతామో ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి మనము వెళ్ళిపోతాం ఒక రోజున. అంతే మానవ జీవితం ఇది శాశ్వతం కాదు. కొద్ది కాలం మన జీవితము. ఈ కొద్ది కాలంలో మానవుడు కొట్టుకుంటున్నాడు, తిట్టుకుంటున్నాడు. ఏదో లోకంలో యేసు ప్రభు నమ్ముకోవాలంటే ఒక మతమనో ఒక కులమనో రకరకాల ఆలోచన అయిపోయింది.
అందుని ప్రభు చూడండి, ప్రజలందరికీ కలగబోయే గొప్ప సువార్త మనకి ఇచ్చాడు. ఎందుకు? రక్షించడానికి. కష్టములున్న బాధలున్న వారందరిని కూడాను ఆయన ఎందుకు ఆయన నడిపిస్తున్నాడంటే ఆయన కృప వల్లనే. అంత యేసు ప్రభు మేము నమ్ముకున్నామంటే అంత ఈజీగా మేము నమ్ముకోలేదు. మా ఇంటికి ఎంతమంది వచ్చేవారు పత్రికలు పెట్టుకుని చింపేసేలా పొయ్యిలో పాడేసేవాళ్ళు ఖచ్చితంగా. ఎప్పుడైతే శ్రమ మా మీదకి వచ్చిందో, కష్టం మా మీదకి వచ్చిందో, మరణానికి ఎప్పుడైతే మేము వెళ్ళిపోయామో అక్కడ నుండి దేవుడు మమ్మల్ని బయటికి లాక్కున్నాడు కనుక ఆ ఇలువ మాకు తెలిసింది మొదట. అప్పుడు వరకు మాతో ఉన్న వారందరూ కూడాను దూరం అయిపోయారు ఖచ్చితంగా. అన్నీ బాగుంటేనే మనతో ఉంటారు, అన్నీ బాగుపోతే నువ్వెవరో తెలీదు, నేనెవరో మనకి తెలీదు. అందులో ప్రభు ఇచ్చిన మాట మనం చూడగలిగితే ఏమని చెప్తున్నాడు? చదవండి మాట మొదటి నుంచి అనిచ్చిన మాటలు. అందుకు నీకోదేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని, ఈ సంగతులను ఎలాగూ సాధ్యమని ఆయన అడగా యేసు ప్రభు చెబుతున్నాడు. చూడండి జాగ్రత్తగా ఈ మాటను. నీవు ఇజ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని వెరుగువా. చాలు. అది నీ సంఘములో పాస్టర్ గారు డ్యాన్సులు వేసాడు ఇంకో రేపు అంటాడు, ఇజ్రాయేలుకు ప్రకటించవలసిన మాటలను వెరగవా అని అడుగుతాడు. అంతే కదా చెప్పేది. పెళ్ళిళ్ళలో డ్యాన్సులు వేయచ్చు, సంతోషం, వాళ్ళ ఆనందం అలాంటిది. లోక సంబంధముగా డీజేలు ఎట్టుకుని డ్యాన్సులు వేయచ్చు, అది ఆనందము. ఇప్పుడు ఎలాగైపోయిందంటే క్రిస్మస్ అనగానే ఒక 4 డ్యాన్సులు 4 పాటలు అయిపోయింది ఇంకంతే. యేసయ్య అన్నాడు చూడండి, ఇజ్రాయేలుకు నువ్వు ప్రకటించడానికి అది నీకు తెలియదా అడుగుతాడు. మొదట తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతాడు ఆయనను. చదవండి కిందకి ఆ మాటను. మేము ఎరిగిన సంగతులు చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. వినరు ఈ మాటలు. ఎవరని చెప్పని వినరు, అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు? శరీర సంబంధులంట లోక సంబంధానికి సపోర్ట్ అవుతారు. మొదట ఏ సంఘము శరీరముగా మారిందో ఆ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు ఉండే అవకాశం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను సర్వ సత్యములోనికి నడిపించును. పిచ్చి పిచ్చి పనులు చేయడు ఆయనను, తెంగర పనులు చేయడు. భూమిని ఆకాశం నిర్మించిన వాడు, తన పోలిక చెప్పున మానవ జీవితాన్ని కట్టిన వాడికి ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి. అందుకనే యేసు ప్రభు భూలోకానికి రావక ముందు తండ్రి హృదయములో ఏ పేరుతో రాబోస్తున్నాడని ఈ పంచభూతాలు ఆ పేరు కోసం ఎదురు చూచినాయి అంట. ఎంత గొప్ప మాట చూసారా? యేసు ప్రభు అంటే ఈ రోజున శాంతమూర్తిగా ఉన్నాడు. ప్రకటన అంటది ఆయన మాటను, నా కన్ను రెప్పపాటున ఈ లోకాన్ని ఒకరోజు నేను నాశనం చేయబోతున్నాను అంటాడు ఆయన. ఆయన చూపిస్తాడు. అప్పుడు ఏడుస్తారంట ప్రజలందరూ, అయ్యో ఎందుకు నమ్మలేదు మేము, అయ్యో మేము ఎందుకు డ్యాన్సులు వేసాము, అయ్యో చెప్పవలసిన మాటలను మాకు ఎందుకు చెప్పలేదు. దేవుడు సమయం ఇచ్చాడు, ప్రతి మానవునికి వినవలసిన సమయం ఇచ్చాడు, చెప్పవలసిన బాధ్యత మా మీద పెట్టాడు కనుక మేము చెప్పినప్పుడు ఎంతమంది అయితే వినగలుగుతారో వారు పరలోక రాజ్యంలోనికి వెళ్ళగలుగుతారంట ఆ రోజు. అంతే చూడండి, క్రిస్మస్ అనగా ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఒక బాధ్యతతో కూడుకున్న మాటలు ఇవి. ఈ క్రిస్మస్ చేయడానికి కొన్ని రోజులు ఆలోచన ఎలా చేయాలి ప్రభు. బయట మీటింగ్లు పెట్టాం, బయట మీటింగ్లు చేసుకుంటూ ఇటు సంఘ గృహాలు చేసుకుంటూ ప్రతి దానిని కూడాను ఎందుకు మేము ఖచ్చితంగా నడిపించాలంటే రేపు మమ్మల్ని అడుగుతాడు ఆయనను, నీకు ఇచ్చిన ప్రజలు నువ్వేం చేస్తావు అని అడుగుతా ఒక మాట. అప్పుడు ప్రభువా లోక సంబంధాలు చేసినట్టు నేను చేశాను, 10 మంది రావాలనుకున్నాను అనుకో, పక్కన ఉన్నట్టు ఒక మాట. ఏమీ లేదు, ఇంకా ఆయన పక్కన ఉన్నాడంటే ఇంకా అయిపోయింది చరిత్ర, ఇంకేమీ లేదు, అక్కడ అయిపోయింది. ఇంకా పక్కన ఉన్నామంటాడంటే ఇంకా అయిపోయినట్టు చరిత్ర ఇంకాను. అందుని చూడండి, సంఘము ఎప్పుడు కూడాను యథార్థానికి అది నిలివెత్తిన ఆలోచన అంట. దేవుని మహిమ కలుగును గాక. మనిషి ఎలాగ మారిపోడు ఒకసారి చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఎలాగ మారిపోతుందో ఒక్కసారి చూద్దాం. మనము చదవాలి. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించింది గాని నీ వెరగక ఆయన అనుగ్రహమేశ్వరమును చూడండి, నిన్ను ప్రేరేపిస్తుండగా అది నీకు తెలియదు. మొదట దేవుడు అనుగ్రహము మారు మనసు పొందాలని, మారు మనసు పొందితేనే మనం దీవించబడతాము, మారు మనసు పొందితేనే మన కుటుంబాలు ఆస్వాదించబడతాయి,
మారు మనసు పొందితేనే మన బిడ్డలను 10 తరాల పాటు మనం చూడగలుగుతాము. మారు మనసు లేని జీవితాలు ఎన్ని తరాల్లో కూడా ఉండే అవకాశం లేదంట. మారు మనసు అనేది మన పాపాన్ని విడిచిపెట్టడమే కాదు, మన జీవితాలు సరి చేసుకుని నీ చెయ్యి ఇతరులను పాడు చేసినట్లుగా ఉండకూడదు. ఈరోజు చూడండి, మారు మనసు పేరే తప్ప కానీ జీవితాలు పాడు చేసే విషయంలో ఇవాళ క్రైస్తవుడు లేడు, ఎవడు లేడు, ఎక్కువైపోయింది ఈ రోజున. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన కేవలమును జీవితాలు కట్టడానికే వచ్చాడు. ఆయన వ్యసనానికి అలవాటైపోయిన వారిని వ్యసనం నుండి రప్పించడానికే. ప్రతి దానిని కూడాను ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నిన్ను బాగు చేయడానికి వచ్చాడు, నన్ను బాగు చేయడానికి వచ్చాడు కనుక ఆయన చూడండి, కింద చదువుదాము. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, తన అనుగ్రహ ఐశ్వర్యమును, సహవాసమును, దీర్ఘశాంతమును తునీకరించుదువా. చూడండి, ఆయన మన పట్ల దీర్ఘశాంతముతో ఉంటే నువ్వు తునీకరిస్తావా అని. చూడండి, చాలామంది తప్పులు చేస్తున్నా కానీ పర్లేదు, ఈ రోజున బాగున్నా అనుకుంటున్నాం. అంటే మనం ఏం చేసినా ఏం అవుతలేదు అనుకుంటాము. దేవుడు ఏమన్నాడు చూడండి, నేను నీ పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాను, జాగ్రత్త, నన్ను ధృవీకరిస్తావు ఒకరోజు నువ్వు. చూడండి, మనం అనుకుంటాము, కొంతమంది లోకస్తులు ఒకరిని పాడు చేస్తుంటే మనకి ఏమవుతలేదు అనుకుంటున్నాము. పాపాన్ని మనం ఇలా పోగొట్టుకుంటూ చేరుతున్నాం. అంతే చూడండి, దేవుడు అంటాడు చూడండి, మానవులు చేసిన తప్పుదాలు బట్టి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనను ముగించుకుందాం. చూడండి, ఒక మాట చదువుకోండి, చదువుదాము. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడినప్పుడు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకున్నావు. ఆయన ప్రతివానికి చూడండి, నీకు నీవే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. మొదట అంతే చూడండి, మన జీవితాలను పాడు చేసుకున్నాం కనుక యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి చెప్పనా? కేవలము ఏ వ్యసనం అలవాటు ఉందో ఆ వ్యసనం అలవాటు నుంచి మనం మారాలి. మొదట మనం ఏ అలవాట్లో ఉన్నామో, ఏ తప్పుపోయామో, దేని ద్వారా మనం నష్టపోతున్నామో అవన్నీ ఎప్పుడైతే మనము చేయగలుగుతామో ఆ కుటుంబం అంట నూరంతలుగా దీవించబడుతుంది. దేవుని మహిమ కలుగును గాక. ఒక స్థలానికి వెళ్ళాం, ముగించేద్దాం ఈ మాటతోటి. అతను ఏం చేసేవాడంటే, అంజుడు ప్రభు అంటే ఇష్టం ఉండదు, ప్రతిరోజు తాగి భార్యని కొడతా ఉండేవాడంట. కొడతాడు ఇంతంత కాదు, ఎవరైనా చెప్పినా అది ఇంకా వదులుకునేవాడు కాదంట, అంత టార్చర్లు పెట్టేవాడంట. ఒక రోజున తాగి 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 ఊపిరితిత్తులు పాడైపోయినాయి, హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్ గారు ఏమన్నారంటే, ఇంకా సెలవు అయిపోయింది, చరిత్ర, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు, భార్యని కుదురించలేదు, ఇష్టానుసారంగా బ్రతికాడు, హాస్పిటల్ పాలైపోయాడు. హాస్పిటల్ పాలైన తర్వాత బ్రతకాలని ఆశ కలిగిందంట. బ్రతకాలని మేము సువార్తలు చేసినప్పుడు ఆ తల్లి అంది, మా ఆయన బాగున్నాను చేపు మాటలు లేదు, ఇప్పుడు బతకాలని ఆలోచన వస్తుంది, దాటగారమ్మ చనిపోతారని ఇచ్చేశారు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు. ఆ రోజు భర్త కొడుతుంటే ఏడ్చింది, ఇప్పుడు భర్త చనిపోతున్నాడంటే ఆ భార్య మళ్ళీ ఏడుస్తుంది. కుటుంబాలు ఈ రోజున భార్య భర్తలను దేవుడు ఇచ్చాడు, బిడ్డలను ఇచ్చాడు దేవుడు. కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఏ నష్టాలు జరుగుతాయి ఖచ్చితంగాను. ఎవరు బలమునని చెప్పమో, ఎవరి మాట మనం వినము. అన్నీ కోల్పోయిన తర్వాత బతకాలని ఆశ వచ్చినప్పుడు ఒక్కొక్క టైం బాగుంటుంది, ఒక్కొక్క టైము కలిసిపోద్ది అన్నమాట. సరే ప్రార్థన చేసాము, దేవుని చిత్తమైతే బ్రతుకుతాడు కాబట్టి సరే ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేసాము. అయ్యా నెంబర్ ఇవ్వండి అని చెప్పింది, నెంబర్ ఇచ్చి వచ్చాము. వారానికి ఆమె ప్రార్థన చేసుకునేది, మాకు ఫోన్ చేసి మేము మాట్లాడేవాళ్ళు, అమ్మ అది పోయింది అయిపోయింది వదిలేయండి, ఇంకాను నీ భర్తను ఏమనవద్దు, దేవుళ్ళలో వెళ్ళమనండి, మా సంఘానికి ఏదో సంఘానికి వెళ్ళమనండి, ఒక మంచి సంఘము, ఆ సంఘానికి దేవుడు బాగు చేస్తాడు, రక్షణ తీసుకుని అంటే అలా 2-3 నెలలు చెప్పిన తర్వాత రోజు రోజుకి కొద్ది ఆరోగ్యం కుదురు పడిన తర్వాత ఆ స్థలానికి వెళ్ళి ఎప్పుడైతే రక్షణ తీసుకున్నాడో 1 సంవత్సరానికి దేవుడు తన లేమనెత్తాడు. మొదట దేవుని మహిమ కలుగును గాక. ఏ డాక్టర్ గారు అయితే చనిపోతారన్నారో అదే డాక్టర్ గారి చేత నీకు పర్లేదని దేవుడు చెప్పించాడు. దేవుడు చూసారా, మన జీవితంలో ఆరోగ్యం ఉందని చెప్పు ఎవరి మాటేనము, ఆరోగ్యం కాస్త లాస్ అయిన తర్వాత మనం ఇంకా బ్రతకాలని ఆశ వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచన కలుగుతాము. అంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే మానవ జీవితాన్ని కట్టడానికి వచ్చాడు. మొదట
ప్రతి మానవుణ్ణి ఆయన సిద్ధపరిచాడు, ప్రతి మానవుణ్ణి ఆయన పుట్టించాడు. మనందరినీ సిద్ధపరచడానికి త్రోవ తప్పే గొర్రెల వల్ల ఉండగా, మనకిష్టమైన త్రోవ తొలిగి ఉండగా మనందరిని కూడా తిరిగి బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. అందుని అన్నాడు చూడండి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయము. మొదట మారు మనసు ఏంటి చెప్పన, నీ వ్యసనమును విడిచిపెట్టడమే మారు మనసు. మొదట మనకున్న బలహీనతలు విడిచిపెట్టడమే. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి చెప్పన, నీ బలహీనతలను విడిచిపెట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుల్లో ఉంటానని తీర్మానం చేసుకుంటాడో అక్కడి నుండి తీరుతూ మారగలుగుతుంది. ఇదేమో మతము కాదు, కులము కాదు, ఇది దేవుడు మానవుణ్ణి నిర్మించిన వాడు. ఈరోజు ఇనకపోయినా ఏదో ఒక రోజున ప్రతి మానవుడు తెలుసుకోవలసిందే. దేవుని మహిమ కలుగును గాక. ఆయన అంటాడు చూడండి, నేను వచ్చినప్పుడు ప్రతి నేత్రమును నన్ను చూచును, నన్ను చూస్తుంది అన్నాడు ఆయన. ఈరోజు కొంతమంది ఏమనుకుంటారంటే యేసు ప్రభువు ఇదొక రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు. ఆయన అంటాడు చూడండి, నీ కాఠిన్యమును మానని హృదయమును నువ్వు తీసుకుని ఏమంటున్నాడు, మార్పు పొందని నీ హృదయం అంట. మార్పు పొందని నీ హృదయమును నీకు నీవే ఉగ్రత దినమందు నీకు నీవే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. అందుకని చూడండి, జీవితం పాడవకోకుండా మనం మారాలంటే కేవలము యేసు ప్రభువే ప్రతి మానవునికి దిక్కు. మొదట ప్రతి మానవుడు కూడా దేవుని సన్నిధిలో రావాల్సిందే. ఏ కుటుంబం అయితే దేవుని అంగీకరిస్తుందో అక్కడ కుటుంబం మారాలంటే కేవలము మారు మనసు పొందాలి. మారు మనసు అనగా రక్షణ అనుకోకండి. మొదట మారు మనసు అనేది చెప్పిన మన బలహీనతలను విడిచిపెట్టి దేవుని యొద్దకు ఎవరైతే రాగలుగుతారో వారు భూమి మీద వారు వదిలేతారో. దేవుని మహిమ కలుగును గాక. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత వ్యాపారంలో ఉన్నప్పుడు అనేక మంది ఫోన్ చేసినప్పుడు కూడా నా లిమిట్లో నేను ఉండేవాడిని కూడాను. దాన్ని ఎవరిని చేయను. కానీ మన ఇష్టానుసారం బతకటానికి అది భూమి మీద పంపించింది. ప్రభు మనల్ని ఎందుకు రక్షిస్తున్నాడు చెప్పనా, కేవలము నీవు నేను ఆయన బిడ్డలుగా ఉండటానికి. ఆ మాట ముగించుకుందాము. మార్పు పొందని హృదయము, మార్పు పొందని నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పులు బయలుపరిచే దినమునందు, న్యాయమైన తీర్పు దినం బయలుపరిచినప్పుడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి చూడండి, ఆయన ప్రతి వానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చటానికి ఆయన రాబోతున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. రెండు చేతులెత్తి మన సోదరులు చెబుతాం అందరు కూడా. రాబోతున్నాడు, మధ్య ఆకాశానికి వస్తాడు. ప్రతి వానికి కూడాను వాని క్రియలు చెప్పున ప్రతి ఫలం ఇవ్వటానికి ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన. అందించండి. యేసు ప్రభు నమ్ముకోండి. మీరు సంఘాలకు వెళ్ళండి. అలాంటి ఇట్లుగా మీ బిడ్డలను కానీ పాలు పోనివ్వకుండా అసలు వాస్తవానికి యథార్థంగా సన్నిధిలో మోకరించండి. యథార్థంగా ప్రార్థన చేయండి. యథార్థంగా కన్నీటితో ఉండండి. యథార్థంగా ప్రతిరోజు దేవుని ఒక సమయం పెట్టుకుని ప్రభువుతో మాట్లాడటానికి ఇష్టపడను. మొదట అది దేవుడికి ఇష్టపడతాడు. కానీ ఇలాంటి వీటికి దేవుడు ఆయన ఎన్నడూ కూడాను ఆయన త్రోవ మాత్రం ఇచ్చేవాడు కాదు. అందులో ప్రభు చూడండి, ప్రతి వానికి ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు. ఖచ్చితంగా నాకైనాను సేవ ఇచ్చాడు దేవుడు. నాకు కూడా ఒక సమయం కేటాయించాడు. నేను ఎప్పుడు ముగిస్తానో తెలీదు. ఈ సమయం నేను చేయవలసిన పని నేను చేయాలంతే. నేను కానీ తప్పు చేశాను అనుకో, రేపు దానికి నేను సమాధానం నేను చెప్పాలి మొదట. అందుకు ప్రభు ఇచ్చిన మాట ప్రతి దానికి కూడాను. కింద చదవండి, ముగించుకుందాం, టైం అయిపోతుంది. ఆయన ప్రతి వానికి వాని క్రియల చెప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలు ఒప్పుగా చేయొచ్చు. మహిమయును ఘనతయును అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. రెండు చేతులెత్తి మన స్తోత్రాలు చెబుదాం. అక్షయను వెతిక వారికి, శ్రేష్టమైన దాన్ని వెతికే వారికంట డూప్లికేట్కి ఎతకూడదు. మనము శ్రేష్టమైన దాన్ని వెతకడానికి, అక్షయతను ఎతకడానికి, శ్రేష్టమైన దాన్ని మనం పట్టుకుంటానికి, శ్రేష్టమైన దానిని మన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించగలుగుతామో నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. అందరూ కూడా తప్పలు కూడా దేవుని నామమయం పరుద్దాం. నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలము ఆ రాజ్యంలో ఉండగలుగుతావు. ఎంతకాలం నువ్వు భూమి మీద ఉండగలుగుతావో అంతకాలం నీ కుటుంబము 10 తరాల పాటు నిన్ను స్థిరపరుస్తాడు. కానీ నిన్ను బలపరుస్తాడు తప్ప కానీ కదిలిపోయినట్లుగా చేసే దేవుడు కాదు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళిపోయినా నీ కుటుంబం భూమి మీద ఉండగలుగుతుంది.
నీ కుటుంబం తరతరాలు ఉండాలని ఆయన కోరుతున్నాడు కనుక ఆ శ్రేష్టమైనదని కావాలని కోరాలంట. ఇజ్రాయేల్ అదే కోరుకున్నారు, శ్రేష్టమైనది కావాలి ప్రభు మాకు మొదట. అందించడం మనం ఏది అడిగిన దేవుని సన్నిధిలో, అయ్యా శ్రేష్టమైనది నాకు కావాలి ప్రభు, నా కుటుంబం బాగుపడాలి, నా బిడ్డలు బాగుపడాలి, నా కుటుంబం భూమి మీద దీవించబడాలి, నా బిడ్డలు బెచ్చమెత్తుకోకూడదు, నా బిడ్డలు తలగా ఉంచాలి కానీ తోక ఉంచకూడదు ప్రభా అని ఏ కుటుంబము కన్నీళ్ళు కార్చగలుగుతాదో ఆ కుటుంబం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా మీరు కూర్చున్న కనుక నిలబడండి. ప్రతి ఒక్కరు కూడా ఏ వర్తమానం అయితే దేవుడు ఆయన బోధించాడు, ఏ వర్తమానం అయితే ఆయన మనకు తెలియజేస్తాడు, ఆయనను ఏ వర్తమానం అయితే ఆయన మనకు తెలియజేస్తాడో, అయ్యా నశించిపోతున్న మనుషులను రక్షించడానికి వచ్చిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి నా ప్రభువా. అయ్యా తండ్రి నా ప్రభువా, నువ్వు చేసిన మేలుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నలిగిన వారిని విడుదల చేయటానికి, శరలో ఉన్న వారిని విముక్తి చేయటానికి, అయ్యా హృదయములో ఏ వేదనతో ఉన్నామో, ఏ బాధతో ఉన్నామో, ఏ నష్టముతో ఈ స్థలంలో ఉన్నారు నీ బిడ్డలు ప్రభువా. వారి హృదయాలు చూచిన దేవుడు కనుక, ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడు కనుక అయ్యా సహాయం చేయనండి. ప్రతి ఒక్కరు కూడాను ప్రార్థనలు ఉందా మన అందరం కూడాను. పిల్లల మాట తిరగవద్దు, కూర్చోండి నేను చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఉండాలి. అయ్యా నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా. ఈరోజు నీవే కష్టంలో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఈ స్థలంకి వచ్చావు, ఏ నష్టాలకు ఉండగా వెళుతున్నారో నువ్వు భయపడవద్దు, జడవద్దు, నీకు నేను సహాయము చేస్తానని దేవుని ఇచ్చిన మాటలను. అయ్యా నన్ను దర్శించండి ప్రభువా. అడుగుదాం ఒకసారి, నన్ను దర్శించండి, నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితే నాకు సమాధానం నా తండ్రి. అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడు ప్రభువా అని ఒకసారి అడుగుదామా. అయ్యా నా కుటుంబాన్ని దీవించి తండ్రి, నా ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల చేయ ప్రభువా. అయ్యా నేను నష్టంలో కూరుకుపోయాను ప్రభువా. అయ్యా నేనేం చేయాలో అర్థం లేకుండా ఉన్నాను ప్రభువా. అయ్యా నువ్వు సహాయం చేస్తావు కదా. అయ్యా భయపడవద్దంటున్నావు. ప్రజలందరికీ కలగపోవు గొప్ప సువర్తమానము అని సెలవిచ్చిన మాట ప్రకారముగా ఇరిగిపోయిన మా బ్రతుకులను అయ్యా కట్టుదేవతండి నా ప్రభు. అయ్యా నీ వాక్యాన్ని నా ఈ రోజున అయ్యా నాకు తెలియజేసావు తండ్రి నాయన. అయ్యా నా హృదయంలోకి రండి, అయ్యా నన్ను దర్శించండి. అయ్యా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితేనే ఈ స్థలంలో నేను వెళ్ళటానికి నాకు సహాయం చేయమని ఒక్కసారి నువ్వు అడగలుగుతావు. ఒకసారి అయ్యా, ఒకసారి అయ్యా నన్ను దర్శించండి ప్రభువా. అయ్యా నన్ను దర్శించండి, అయ్యా నన్ను దర్శించండి ప్రభువా. అయ్యా నన్ను దర్శించండి. అయ్యా నాతో మాట్లాడు ప్రభువా. నువ్వు మాట్లాడితే నాకు సమాధానం నా తండ్రి నాయన అని ఎవరైతే అడుగుతారో వారికి దేవుడు సహాయం చేస్తాడని. దేవా నన్ను దర్శించండి, దర్శించండి. దేవా నన్ను చూసే దేవుడు తండ్రి నా ప్రభు. నాయనా నన్ను దర్శించండి ప్రభు. నాకున్న కష్టం, నాకున్న ఇబ్బంది, ఒకవేళ నీవే పరిస్థితులు ఉన్నా, ఒకవేళ నీవే సమస్యలు ఉన్నా, నీ సమస్యను చూసి నువ్వు జడవద్దు. నీ సమస్యను చూసి అయ్యో అని ఏడవద్దు. నీ ప్రతి బలహీనతను ఆయన వైపు చూసి అయ్యా నాకు సహాయం చేయ ప్రభు అని ఎవరైతే అడగలుగుతారో ఆయన నీకు సహాయం చేసే దేవుడు. ఆయన నీతోనే ఇంటికి వస్తాడు, నీకు సహాయము చేస్తాడు. ఆయన ఆ సహాయము యెహోవా కలిగిందని ఒకరోజు గొప్ప నువ్వు సాక్ష్యం చెప్పుకున్నట్లుగా జరిగించేవాడు ఆయనను. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి నా ప్రభు. అయ్యా నన్ను దర్శించండి ప్రభు. అయ్యా నన్ను దర్శించండి. అయ్యా నాతో మాట్లాడండి. ఎవరు కూడా మౌనంగా ఉండదు, ఎత్తబడే మాటలు. అయ్యా నన్ను దర్శించండి ప్రభు. ఏ కష్టములో ఉన్నావు, ఏ బాధల్లో ఉన్నావు, ఏ నష్టాల్లో వెళ్తున్నావు, నీ నష్టములో నీ కష్టములో ఆయన నిన్ను చూస్తున్నవాడు, నీతో వచ్చినవాడు, నీకు సహాయం చేసే దేవుడు, నీ ముందర యెహోవా నడిచేవాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఆయన చేసిన కార్యములో ఏది మరవద్దని. దేవానికి స్తోత్రాలు తండ్రి నా ప్రభు. దేవానికి స్తోత్రాలు తండ్రి నా ప్రభు. నీ ప్రేమ ఇల్వా తెలియ
తెలియనైతిని నీ ప్రేమ విలువ ఎరుగనైతిని ఆ ప్రేమకే గాయమాయనా ఆ ప్రేమకే నన్ను మోసెనా. అదే ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు నీ కష్టాలు మోయటానికి వచ్చిన వాడు. అయా నీ స్తోత్రాలు అందరూ తప్పులు కొడుతూ నీ ప్రేమ ఇలువ తెలియనైతిని నీ ప్రేమ ఇలువ ఎరుగనైతిని నీ ప్రేమ ఇలువ తెలియనైతిని నీ ప్రేమ ఇలువ ఎరుగనైతిని ఆ ప్రేమకే గాయమాయనా ఆ ప్రేమకే నన్ను మోసెనా. అందరూ చెప్తాం ఆ ప్రేమకే గాయమాయనా ఆ ప్రేమకే నన్ను మోసెనా నీ ప్రేమ విలువ తెలియనైతిని నీ ప్రేమ విలువ ఎరుగనైతిని. అందరూ కొడతాం కొడుతూ అయ్యా నీ ప్రేమ తెలుగు బ్రతికని ప్రభా. కొన్ని దినాలు నీ ప్రేమ నన్ను మోస్తూ స్థలాన్ని నడిపించింది ప్రభా. నీ ప్రేమ నన్ను కనుపరుస్తుంది నాయన. ఏ కష్టములో నీ స్థలంలో ఏ బాధలు ఉన్నారో ప్రతి బాధను కూడా తీసే దేవుడు. అయ్యా నీ స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. నీ బలిపీఠము నేను బహుగా ఫలించి బలియాగమౌదును ఆసీయోనుకై. అందరూ కూడాను నీ బలిపీఠము నేను బహుగా ఫలించి బలియాగమౌదును ఆసీయోనుకై. నీ ప్రేమ చూపించి బలియాగమైతివా నీ ప్రేమ చూపించి బలియాగమైతివా నీ రాజ్యములోన చేర్చుటకై నిత్యవధువుగాన మార్చుటకై నీ రాజ్యములోన చేర్చుటకై నిత్యవధువుగాన మార్చుటకై నీ ప్రేమ ఇలువ తెలియనైతిని